అప్పులు చేయడంలో వాళ్ళది వీళ్ళది ఒకే స్టైలా? అంతా ఒకే తాను ముక్కలా? వాళ్ళు అలా అప్పులు చేయడాన్ని తప్పుపట్టిన వీళ్ళు కూడా అదే దారిలో వెళుతున్నారనేది నిజమేనా? పాలకులు వేరైనా అప్పు చేసే తరిగా ఒకటే ఎందుకు అవుతోంది? అంతకు మించిన మార్గం లేదా? ఇంతకీ నాడు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తోంది? తెలంగాణలో గత ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గట్టిగా ప్రచారం చేసింది కాంగ్రెస్. దీనికి తోడు ఎఫ్ఆర్బీఎం నుంచి తప్పించుకోవడానికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి పేరుతో కూడా అప్పులు చేశారని కూడా ఆరోపించారు ఆ పార్టీ నాయకులు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి వాటితో పాటు మరో 10 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి పేరు మీద కూడా గత బీఆర్ఎస్ సర్కార్ అప్పులు చేసిందనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఆరోపణ. వాస్తవానికి కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చినా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కారు కూడా అప్పుల తిప్పలు తప్పటం లేదట. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు కార్పొరేషన్లకు భారంగా మారాయని చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త వివరాలు బయటకొస్తున్నాయట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే తాము చేపట్టిన పథకాలు, జీతాల కోసం అనివార్యంగా కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని చెప్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఖజానా ఖాళీ అవడంతో తప్పటం లేదన్నది వాళ్ల మాటగా తెలుస్తోంది. అయితే దీన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చిన అంశాన్ని గతంలో పదే ప్రస్తావించిన వీళ్లు కూడా ఇప్పుడు అదే తోవలో వెళుతున్నట్టుగా కనపడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ప్రభుత్వం భూముల్ని హామీగా పెట్టి 10,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చింది. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించి ఆ కార్పొరేషన్కు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 10,000 కోట్లు అప్పు తెచ్చారు. దీనికి సంబంధించి టీజీఐఐసీ బోర్డు మీటింగ్ కూడా అప్రూవల్ ఇచ్చేసింది. ఆ బ్యాంకు నుంచి బాండ్లు కార్పొరేషన్కు చేరుకున్నాయి. ఒక అప్పు తీర్చడానికి కొత్తగా మరో అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే గతంలో ఉన్న పార్టీలాగా తాము భూముల్ని అమ్మి ఆదాయం తెచ్చుకునే మార్గాల కోసం వెతకటం లేదని చెప్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వ శాఖలకున్న భూముల్నే బదిలీ చేస్తూ అప్పులు తెచ్చాం తప్ప వాటిని తెగనమ్మడం లేదన్నది సర్కారు వాయిస్. ఇదే అంశం అసెంబ్లీలో కూడా చర్చకొచ్చింది. ఎవరి వాదన ఎలా ఉన్నా రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పులు చేయక తప్పటం లేదన్నది మాత్రం నిర్వివాదాంశం. ప్రభుత్వంపై ఎఫ్ఆర్బీఎం సమస్య లేకుండా కార్పొరేషన్లతో అప్పులు తేవడం కాంగ్రెస్ సర్కారులో కూడా మొదలైంది. వాళ్లైనా వీళ్లైనా అప్పుల విషయంలో అదే పంథా ఎంచుకున్నట్టుగా కనిపిస్తోందని, ఆ విషయంలో మాత్రం దొందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.